ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గంలోని స్టోట్పురంకి సంబంధించి సర్పంచ్ అయినటువంటి భోగి ప్రసాద్ గారితో అయితే ఉన్నాము. అయితే ఇక్కడ స్టోట్పురంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు గ్రామ అభివృద్ధి జరిగిందా, వైసీపీ పాలనలో అసలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయా అనే దాంట్లో భాగంగా ఈయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు చూసుకుంటే 2019కి ముందు 2019 తర్వాత అంటే ఏ పార్టీ పాలన బాగుందని మీరు అంటారు? మేము అయితే ఎగ్జాక్ట్గా టీడీపీ పాలనే బాగుందని చెప్తా. ఎందుకని? 2014 నుంచి 19 దాకా ఈ స్టోట్పురం గ్రామం సర్పంచ్ మళ్ళీ నేనే. 1.5 కోటి తెచ్చి అన్ని రోడ్లు వేసా, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్ కట్టా, పింఛన్లు ఇచ్చా, అన్ని అభివృద్ధి పనులు చేశాను నేను. 2019 కూడా జనాలు మనకు న్యాయం చేస్తారు ఈ సర్పంచ్ గారు, పోయినసారి బాగా చేశానని ఓట్లు వేశారు. నేను ఎక్కి 3 సంవత్సరాలు 2 నెలలు అయింది. ఇంతవరకు నేనేం చేశాను నాకే అర్థం కాల. వెళ్తున్నాము వస్తున్నాము కానీ ఈ గ్రామాన్ని మనం ఏం చేసాం, మన వల్ల ప్రజలు ఇంకోసారి మనం ఎన్నుకోవడానికి ఇంత కష్టపడిన ప్రజలకు మనం ఏం న్యాయం చేసాం అన్నది నాకు ఇంతవరకు అర్థం కాల. ఒక పంచాయతీ పనులు చెప్పండి, సర్పంచ్కి విలువ ఉందా? ఇప్పుడు ఎంపీడీసీ విలువ ఉందా? ఏముందని? ఏమైనా సర్పంచ్ అంటే వాలంటీర్ కన్నా ఈయనమైన పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఇంకా అభివృద్ధి ఎక్కడుంది? ఈ గత 4 సంవత్సరాల 2019 నుంచి 24 దాకా 4 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది. ఇంకో 40 రోజుల్లో దాదాపు 5 సంవత్సరాలు పూర్తయిపోయి ఎలక్షన్ వచ్చేసింది. ఈ 5 సంవత్సరాల్లో ఊరికి కానీ ఈ డెవలప్మెంట్లకు కానీ ఏమైనా జగన్మోహన్ ఇచ్చాడా? ఆ సర్పంచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే దాన్ని కూడా ఇష్టాలుగా వాడుకున్నాడు. కొన్ని ఊళ్ళో వీధి లైట్లు ఉన్నాయా? పబ్లిక్ అడుగుతున్నారు, చెప్పండి మమ్మల్ని, పబ్లిక్ అడుగుతున్నారు. వీధి లైట్లు ఉన్నాయా? పోనీ ముస్లిం పింఛన్లు ఉన్నాయా? 2 ఎకరాలంటే కట్ అంటావు. ఈ మంత్ పింఛన్లు ఇవ్వట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆపించారని చెప్పి బయట మాట్లాడుతున్నారు కదా. అది వాలంటీర్ వాళ్ళ వ్యవస్థ వల్ల టీడీపీ వాళ్ళు నష్టం జరిగిద్దని అది హైకోర్టు పిటిషన్ వేశారు. హైకోర్టులో ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడలేదు దాని గురించి. పింఛన్ వెళ్తాయి. ఇంతకుముందు అలా వెళ్ళిన గవర్నమెంట్ పథకాలు సచివాలయం స్టాఫ్ ఉంది కదా, సెక్రటరీ ఉన్నారు కదా, దానికి అయితే వార్డు నెంబర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు వార్డు నెంబర్ తర్వాత ఇచ్చుకోవచ్చని జియో కూడా పాస్ చేసింది కదా, వాళ్ళు ఇస్తారు. దానికి ఇబ్బంది ఏముంది? ఇట్లా వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నారంటే వెళ్ళి అమ్మంటే పింఛన్లు ఇస్తూ ఆల్రెడీ మీ పింఛన్ కట్ చేస్తాము, మీ ఓటు అయిపోతే వైసీపీకి అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు అప్లికేషన్ పెట్టారు. మీ గ్రామ అభివృద్ధి పరంగా ఏం జరగలేదా? అసలు మా గ్రామం అభివృద్ధి అనేది ఇంతవరకు తెలియదు అనుకుంటున్నాను. 5 సంవత్సరాల్లో 2014-15 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. 1.5 కోటి పైగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం ఎదుర్కోగలిగింది. ఈ ఊరికి ఒక ఎంపీపీ ఉన్నాడు, ఎస్టీ ట్రైబుల్కి, ఆయనకి పవర్ వచ్చింది. 24 జిల్లాలకు అధికారం ఆయనకు కూడా పవర్ ఇచ్చారు. ఆయనకి పవర్ ఇచ్చారు ఎవరు నాకో తెలియదు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా కూడా ఎంపీ పవర్లో ఉన్నా కానీ, అధికార పక్షం పార్టీలో ఉన్నా కానీ, మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఈ ఊరికి ఏం చేయిందో డైరెక్ట్ డిబేట్గా వస్తా, జనం ముందుకే వస్తా, వాళ్ళు ఎక్కడ రమ్మన్నా వస్తా నేను. ఈ గ్రామం గురించి 4 సంవత్సరాలు వాళ్ళే చేశారు, నేనే చేశాను. మా ఎమ్మెల్యే రఘుపతి ఈ ఊరికే చేశారు. 1350 ఓట్లు వేసారండి, 1650 ఓట్లు వేసి ఉంటారు ఈ ఊరికి. కోన రఘుపతి గారు పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకసారి వచ్చి చూసారండి. పోనీ వాళ్ళు వైసీపీ నాయకులనే అడగండి, పోనీ ఇవన్నీ వద్దు. ఏమేమి చేశారు స్టోట్పురానికి? నాదో స్టోట్పురాన్ని అంటున్నానే కానీ పక్కన బేదపోటు ఉంది, వెదిలిపల్లి ఉంది, మురగొండపాలెం ఉంది, కంగడపాలెం ఉంది, జమ్ములపాలెం ఉంది, జమ్ములపాలెం 2 ఉంది. 18 గ్రామాలకి మన ఎమ్మెల్యే గారు ఏం చేశారు కరెక్ట్గా చూపించుకోవాలి. చూపించాలి, జనాలకి ఓటు అడగమండి. మరి బయట మాట్లాడుకుంటే ఇటు కోన రఘుపతి గారు చాలా అభివృద్ధి చేశారు, బాపట్ల అంటే కోన రఘుపతి గారు అంటున్నారు. నేనైతే ఎప్పుడు వినలేదండి ఆ మాట, నేనైతే వినలా. నిజమేనా? అది ఆయనకే తెలియాలి వ్యక్తిగతంగా. పబ్లిక్ జనానికి కూడా ఆ విషయం తెలియదు. మరి కోన రఘుపతి అంటే బాపట్ల అంటే 2 వారాలు తెలుసండి నాకు. జిల్లా వచ్చింది, జిల్లా డెవలప్మెంట్ కోసం ఏమైనా చేశారేమో, రోడ్డు విస్తరణ, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. సెంట్రల్ గవర్నమెంట్ పనులతో ఆ రోడ్లు బాగా చేశారు. ఒకటి మా బైపాస్ రోడ్డు, 2 ఆ బైపాస్ ఆనుకొని బాపట్ల దాకా ఇంతకుముందు ఆయన డెవలప్ చేసింది మా తెలియదు. మరి స్టోట్పురంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ప్రతి ఒక్క సమస్య ఏమి ఉంటుందండి కదా, చెప్పండి. ఏదో ఒక సమస్య ఉంది కదా.
ఎవరు వైసీపీ నుంచి మీకు సపోర్ట్ రాలేదు ఎమ్మెల్యే గారు అంటున్నారు కదా. నేను చెప్తున్నానండి 2019లో 3 సంవత్సరాల క్రితం నేను వెళ్ళా 2020 తారీఖున 2020కి పంచాయతీ చేస్తే 2009 దాకా నేను వెళ్తే ఆయనే వచ్చి పార్టీ ప్రెసిడెంట్ కన్నం వేయించాడు నాకు. పార్టీలోకి వెళ్ళా. ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి ఎందుకు వచ్చిందంటారు? నీకాడ విలువ లేదు, పనులు చేయట్లా, జనా పబ్లిక్ అడిగించుకుంటున్నాం. కనీసం ఒక సర్పంచ్ ఒక సెక్రటరీని వీధిలో ఇట్లా అడుగుకుంటున్నాడు. మా అంతకంటే తినేసి సర్పంచ్ ఇంకా అసలు నువ్వేం చేసావు? కాబట్టి డైరెక్ట్ నేనే అడుగుతున్నా, నువ్వేం చేసావు చెప్పండి ఈ ఊరికి. అంటే బాపట్లలో ప్రతి ఊరు సర్పంచ్ ఇట్లానే ఉన్నారా? మీ ఊరు వరకునే ఎట్లా ఉందా? ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ కొన్ని ఊర్లు మినహాయిస్తే అన్ని ఊరు గ్రామ సర్పంచ్ గట్టిగా ఉంటారు. ఆయన ఆటకోర్ ఫ్యాన్స్ తప్ప మరి కోనరాఘపతి గారికి ఏమన్నా అభిమానం ఉంది సర్పంచ్లు తప్ప ప్రతి ఒక్క సర్పంచ్కి ఇదే బాధ ఉంది, ప్రతి ఒక్క ఎంపీటీసీకి ఇదే బాధ ఉంది, జడ్పీటీసీకి ఇదే బాధ ఉంది. ఇంతకుముందు ఎక్కడన్నా టీడీపీ వైసీపీ నుంచి టీడీపీకి వాసన వచ్చినాయండి. ఇది మా బేసిక్గా రెడ్లు కాన్స్టిట్యూన్సీ అంటారు. మా ఒక రెడ్డికి నాయకు ఎప్పుడైనా వాసన వెళ్ళారా? మరి ఎత్తున భారీ ఎత్తున వాసన ఎందుకు వస్తాయంటారు? చెప్పండి మీరే. నాకైతే నా చేసినంత వరకు నా గ్రామం గురించి మాట్లాడుకుంటే మాత్రం డెవలప్మెంట్ 0. నేను చెప్పుకుంటున్నా, నేను 3-4 సంవత్సరాలు ఏం చేయలే జనానికి. మరి వాళ్ళేమో చేసామని అది రూలింగ్ గవర్నమెంట్ పార్టీలో నేను లేను. ఉన్నా లేనట్టే పెత్తనం ఒకళ్ళది, చేసేది ఒకళ్ళు. ఎమ్మెల్యే చెప్పాలా? గుడి ముందు పూజారికి వెళ్ళాలంటే ముందు ఎమ్మెల్యే కిషోర్ని కలవాలా. ఎమ్మెల్యే కిషోర్ ఎమ్మెల్యేనో లేకపోతే కోనరాఘపతి ఎమ్మెల్యే కూడా తెలియని స్థితిలో మేము ఉన్నాం. మేము ఎమ్మెల్యే సార్ని కలవాలంటే ముందు కిషోర్ని కలవాలి. మరి 2024లో బాపట్లలో ఏది అధికారంలోకి వస్తే బాగుంటుంది అట్లా సర్పంచులకు కానీ ప్రజలకు కానీ అని మీరు అనుకుంటున్నారు? అది జనాలు నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో జనాలు నిర్ణయిస్తారు. డెవలప్మెంట్ జరిగిందని టీడీపీకి వేస్తారు. అంటే మీకు వినిపిస్తూ ఉంటుంది కదా, ప్రజానాడి పలానా తిరుగుతూ ఉంటారు కదా. నేను చెప్తే ఏమైందంటే ఆ టీడీపీ లాగా ఉంది. జనం ఏదైతే నిర్ణయిస్తారో శిశావగిస్తారు. ఏ పార్టీ చేస్తారు? ఆ టీడీపీ జగన్మోహన్ రెడ్డి సరే. మరి కోనరాఘపతి గారిని పక్కన పెడితే ఇక్కడ టీడీపీ నుంచి వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎక్కువ శాతం ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజలు ఈసారి ఆయన వైపు ఉండే అవకాశం ఉందని అంటున్నారు బయట. అది కూడా వాస్తవాన్ని అనుకోవచ్చా మేము, లేదంటే ప్రజలు? నేను వింటున్నానండి, చాలా మంచి పనులు చేస్తానంట. నేను ఆ టీడీపీలో ఉన్నాను కాబట్టి అంతకుముందు ఆయన ఆ మాట చెప్పిన నేను కూడా టీడీపీలోకి వెళ్ళా. జస్ట్ నేను వెళ్ళి కూడా 2 నెలలు అవుతుంది. అంతకుముందే వెళ్ళలేదు. పవర్లో లేని కానీ పదవి వదుకొని వెళ్ళా. ఆయన మంచి పనులు చూసే వెళ్ళా. చంద్రబాబు మంచి పనులు చేస్తారని, వర్మ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మా ఊరికి నిరుద్యోగ వృత్తి కొంతమంది ఉపాధి కల్పించారు కాబట్టి చేసే వెళ్ళా. ఆయన ఎమ్మెల్యే అయితే బాగుంటుందని నమ్మకంతో వెళ్ళా. చంద్రబాబు సీఎం అయ్యి ఆయన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అవుతే మా ఊరికి, మా ఎస్టీలకి, మా దళితులకి తేళ్ళలో ఏకైక డివిజన్ మాదే స్టోట్పురం ఎస్టీ గ్రామం కింద ఉంది. ఆ ఊరినే పట్టించుకోలేదు సార్. మరి ఊళ్ళో సినిమాల్లో పేపర్లో మన స్టోట్పురం మారుమోగింది. మరి ఈ ఊరిని డెవలప్ చేయాలిగా. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను అడుగుతున్నా, అందరూ అడుగుతున్నా, మీరేం చేశారు? పవర్లో ఉన్నారు. నేను చెప్తే ఛాలెంజ్ చేసి 2014-19 నుంచి 1.5 కోటి ఖర్చు పెట్టాయని. ఈ స్టోర్ పనికి ఎప్పుడైనా రోడ్లు వేసి ఉందా? నేనేసా. ఎస్టీ సప్లైన్ తెచ్చాను, ఎమ్మెల్సీ ఫండ్ తెచ్చాను, మొత్తం 4 పంటలు నేనే ఇచ్చా. వాటర్ ట్యాంకర్ కట్టించా. మీరు పెయింట్ కొట్టుకుంటున్నారే, ఆ వాటర్ ట్యాంకర్ తెచ్చింది నేనే. పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటున్నారే, అది కట్టించింది మేమే. ముసలి పింఛన్లు వచ్చింది మేమే. గర్వం చెప్తారు. 2019 వరకు నేను వచ్చాయని. మరి 19 నుంచి 24 దాకా నేను తేడా ఒప్పుకుంటున్నా. అంటే మా స్టోట్పురం జనానికి మళ్ళీ నాకు కల్పించిన జనానికి నేను శిరస్సు వంచి నమస్కారాలు ఇచ్చి క్షమాపణ అడుగుతున్నా. నేను చేయలేకపోయాను. ఈసారి టీడీపీ వస్తే చేస్తారా? మరి అవకాశం ఇస్తుందా మీకు? టీడీపీ ఇస్తుందంటారా? ఇంకా 2 సంవత్సరాలు మీ పవర్లో ఉన్నాను కాబట్టి, పవర్ వస్తే 2 సంవత్సరాలు ఇంకా పదవి కాలం నాకు ఉండేది కాబట్టి సాధ్యమైనకి వర్మ గారు గెలిపించుకుంటే సాధ్యమైన నా ఊరికి ఎంత చేయాలో అంతగా మించి 10% అడుగుతాయి. ఎక్కువ ఎంత మెజారిటీ ఇవ్వచ్చు మీరు ఇక్కడ నుంచి, మీ స్టోర్పురం నుంచి? నేను మెజారిటీ గురించి చెప్పట్లేదు సార్. మీరు అడిగిన క్వశ్చన్ చెప్పా. మెజారిటీ అనేది 3,300 ఓటింగ్ మాది. అది జనాలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేగా బాగా పనిచేశారంటేనేమో ఎమ్మెల్యేగా చేస్తారు. వర్మ గారు మంచి పనులు చేస్తున్నారని వాళ్ళు అనిపిస్తే వాళ్ళు చేస్తారు. అంతేగాని నేనేమంటే సార్ చేయడానికి ఓట్లు వాళ్ళు కట్టిస్తున్నాను, ఇవి కడతాను, మేమే చేస్తాను.
మా సాధ్యమైనంత వరకు మేము మెజారిటీ ట్రై చేస్తాం. చూశారు కదా, ప్రసాద్ గారు ఒకటే అంటున్నారు, సర్పంచ్గా నేను ఉన్నా సరే నాకు పవర్స్ అనేవి లేవు, ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నా సరే చేయలేకపోతున్నాను అని ఆయన అంటున్నారు. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది, రావాలని మీరు కోరుకుంటున్నాం. ప్రజల వాయిస్ కూడా అటువైపే ఉంది, టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ధోరణిలో అయితే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే చూద్దాం రానున్న కాలంలో టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా అధికారంలోకి అనేది, బాపట్లలో కానీ అటు స్టేట్లో కానీ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.